తెలుగు రైతులకు నమస్కారం. మీరు టైటిల్ చూసే ఉంటారు. కేవలం 5 మందులతోటి మిరప పంటను 40 క్వింటాల వరకు తీసుకెళ్లగలిగే మందులు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇక రైతు చింతించాల్సిన అవసరం లేదు. మీ షెడ్యూలు, మీ కన్‌ఫ్యూజు మీది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఈ వీడియో పైన మీరు దృష్టి పెట్టి, చెప్పే మందుల పైన మీరు దృష్టి పెట్టి, మీరు కేంద్రీకరించి దీన్ని మీరు పాటించి చేయగలిగితే చాలా సింప్లిఫైగా చాలా సింప్లిఫైగా మన మిరపలో చక్కని దిగుబడి తీసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ లేకుండా. ఇవే మీరు రాసి పెట్టుకొని మీరు చెప్పినట్టుగా మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వండి. 100% మీరు తప్పకుండా బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. అయితే మొట్టమొదటిగా మిరపకొచ్చే సమస్యలు మనం ఒకసారి ఏమేమి వస్తాయి ఒకసారి తెలుసుకుందాం. ఆ సమస్యలకు తగ్గట్టుగా ఏ మందులు ఈ 5 మందుల్లో ఉన్నాయా లేదనేది మనం చూద్దాం. ఒకటి, మిరపకొచ్చేసరికి మనకి రసం పీల్చు పురుగుల్లో తెల్లదోమ, తామర పురుగులు ఈ 2 మేజర్ ఇంపార్టెంట్. తర్వాత నల్లి. ఈ మూడిటి వల్ల చాలా ప్రమాదం ఉంది. తర్వాత మనకి ఈ మూడిటిని మనం మర్చిపోయినట్టయితే మనకి కింది ముడత, పై ముడత, వైరస్, గుబ్బ ఇవన్నీ వస్తాయి. వీటి తర్వాత మనకి నల్లతామర పురుగు, నల్లి ఇవి కూడా మనకి ప్రమాదకరంగా ఉన్నాయి. మరియు తెగుళ్ళకి వచ్చేసరికి మనకి విల్టు కానీ, వేరుకుళ్ళుడు, కొమ్మకుళ్ళు, కాయకుళ్ళుడు, ఆకుమచ్చ, కాయమచ్చ ఇలా అనేకమైన తెగుళ్ళు కూడా ఉన్నాయి. మరొకటి పురుగు. మనకి నెలకొచ్చేసరికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇట్లా నెలకొచ్చి 2 సార్లు మనకి పురుగు అటాక్ అవుతుంటుంది. ఈ పురుగు కేవలం ఇవే సమస్యలు కాబట్టి వీటన్నిటిని సమర్థవంతంగా నివారించగలిగే మందులు ఒకసారి మనం అన్నీ తెలుసు. కానీ వాటిలో బెస్ట్ మందులు తోటే మనం ఇప్పుడు ముందుకెళ్దాం. కేవలం ఈ షెడ్యూల్ సరిపోద్ది. నాకు తెలిసి ఈ షెడ్యూల్ అయితే 100% పక్కాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీరు స్టెప్ బై స్టెప్ మీరు వీడియో 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేద్దాం. మొట్టమొదటిగా ఏదైతే మనం అనుకున్నాం తెల్లదోమ, తామర పురుగు, నల్లి. ఈ నల్లి, ఎర్ర నల్లి, తామర పురుగులు, తెల్లదోమ ఈ 3 ఒకే మందుతోటి మనకి క్లియర్ అయిపోతాయి. ఆ మందు మనకి మార్కెట్లో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడారు, ఫర్దర్గా వాడబోతారు. నేను చెప్పినట్టు మీరు పెట్టుకోండి, 100% ఉంటుంది. ఆ మందు పేరే ధనుక. వాళ్ళది మనకి డిసైడ్. ఈ డిసైడ్ ఎందుకంటే టెక్నికల్గా నేను ఈ 10 రోజుల నుంచి ఓవరాల్గా బెస్ట్ కన్ఫ్యూజ్ లేకుండా రైతుకి ఇచ్చేసేయాలి, రైతుకి చెప్పేసేయాలి, రైతు వాడేసుకోవాలి. అట్లాగా అందుకోసం ఈ 3 తెల్లదోమ, తామర పురుగు, నల్లి ఈ 3 ఒకే మందుతో పోవాలని అనుకుంటే ఈ డిసైడ్, ధనుక వాళ్ళది డిసైడ్. ఈ డిసైడ్తో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పోవడంతో పాటు పేనుబంక, పచ్చదోమ కూడా పోతుంది. సో ఈ మేజర్ సమస్యలు ఇవే కాబట్టి, మేజర్ రసం పీల్చు పురుగులు ఇవే కాబట్టి ఈ డిసైడ్తో మొత్తం కథం చచ్చిపోతాయి. సో దీంట్లో మనం టెక్నికల్గా చూసుకుంటే టెక్నికల్గా కూడా మనకి ఎటోఫెనోఫ్రాక్స్ 6% మరియు డైఫెన్జురాన్ 25%. సో టెక్నికల్ మనకు డైఫెన్జురాన్ తెలుసు, పెగాసిస్ అని. ఎటోఫెనోఫ్రాక్స్ కూడా మీకు టెక్నికల్గా చూసుకుంటే ఇది తామర పురుగు, నల్లి మీద సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్. రకరకాల కంపెనీ నుంచి రకరకాలుగా ఉంటాయి. కానీ ఇదైతే మాత్రం సమర్థవంతంగా చాలా చక్కగా పనిచేసింది, చేస్తుంది కూడా ఫర్దర్గా. ఇది 100% పక్కా రిజల్ట్ ఇస్తుంది. వాడిన రైతులకైతే అవగతం ఉంది, వాడిన రైతులకైతే మీరు వాడి చూడండి, అర్థమైపోతుంది. సో ఈ డిసైడ్ ఇది ఒక మందు. ఈ డిసైడ్ చాలు, అన్నీ పోతాయి. ఈ డిసైడ్తో పాటు మన హెమిక్, సేవిక్, ఫల్విక్ అమినో యాసిడ్స్ కంటెంట్ ఉన్నటువంటిది మరియు ఎంజైమ్స్, అవి కూడా మల్టీ ఎంజైమ్స్ అండ్ బ్యాక్టీరియా కూడా మనకి హై క్వాలిటీ, హై లెవెల్లో ఇస్తున్నటువంటిది. ఏ కంపెనీని చూసుకుంటే నేను చెప్తున్నా, ఈ జాదు అల్ట్రా ఈ కంపెనీ వీళ్ళు బాగా ఇస్తున్నారు. మంచి పర్ఫార్మెన్స్, మంచి క్వాలిటీ ఉంది. అమినో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్స్, సేవిడ్, హెమిక్, ఎంజైమ్స్ అన్నీ 99% తోటి ప్యూర్ క్వాలిటీ తోటి ఇందులో ఉన్నాయి. ఇది ఎకరానికి 1 kg పౌడరు. ఈ 2 కాంబినేషన్స్ అద్భుతంగా ఉంటాయి. నేము, కరంజీ ఇవి కూడా ఉన్నటువంటి తక్కువ ప్రైస్లోనే డిసైడెడ్ అగ్రిటెక్ ఉంది. డిసైడెడ్ కూడా మీరు కలిపి కొట్టుకోగలిగితే బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్లో. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మనం డిసైడ్తో పాటు జాదు అల్ట్రా, మరొకసారి చిల్లీ స్పెషల్ అంటే ఫార్ములా 7 F7 అంటాం దీన్ని. జింకు, మెగ్నీషియం, బోరాను, ఐరన్, మాలిబ్డాను ఇలా మొత్తం ఫార్ములా 7 ఇది మంచి హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది ఈ చిల్లీ స్పెషల్. ఫార్ములా 7 ఎందుకంటే మళ్ళీ మనకి మొక్కకి కొన్ని రాగాలు, కొన్ని తెగులు రావడానికి గల కారణాలు మైక్రో న్యూట్రియంట్స్ లోపాలు ఉంటాయి కాబట్టి ఆ లోపాలను సవరించుకునే దానికి డిసైడ్తో పాటు చిల్లీ స్పెషల్ కూడా మనం వాడుకోవచ్చు. నల్లతామర పురుగుతో పాటు మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎక్స్పెనస్, గ్రాసియా, అలెక్టో, సిమోడిస్
అన్నిటినీ కలిపి కొడితే ఎలా ఉంటుందో ఇదొక్కటే కలిపి కొడితే అలా ఉంటుంది. అదే ధనుక వాళ్ళది కొత్త మందు లానెవో ఆల్రెడీగా మనం ఫార్మర్స్కి నారుమడి దశ నుంచి ఇవ్వడం జరిగింది. చాలామంది కేసులు తీసుకురావడం కూడా జరిగింది, ఇంట్లో పెట్టుకోవడం. మనకి నల్లి నలతామర పురుగు గత సంవత్సరం కొట్టిన మంది సంవత్సరం మళ్ళీ కొడితే వర్కౌట్ అవ్వదు, అది అందరికి తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ నల్లి నలతామర పురుగుకి పోయిన సంవత్సరం మార్కెట్లో సమెక్స్ ఏదో ఉంది, దాన్ని పోయిన సంవత్సరం కొట్టే బాగానే ఉంది, కానీ ఈ సంవత్సరం కొడితే అంత రిజల్ట్ అనిపించడం లేదు. దీనికి గల కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆ నల్లి నలతామర పురుగు దీని మందుకి అలవాటు పడిపోవడం, రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడం ఒకటైతే, మరొకటి స్వచ్ఛమైంది ప్యూరిటీ నిజమైన ఆ మందు మార్కెట్లో మళ్ళీ ఒరిజినల్గా మనకు దొరకపోవటం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మందు మనకు ఉందంటే నెక్స్ట్ 2 సంవత్సరాలకి మళ్ళీ వేరే డూప్లికేట్ వాళ్ళు తయారు చేసి మళ్ళీ మార్కెట్లో రిలీజ్ చేసి తక్కువ ప్రైస్లోనూ ఎక్కువ ప్రైస్లోనూ బ్లాక్లోనూ అమ్మడం జరుగుతుంది. ఈ 2 కారణాల వల్ల రైతు నష్టపోతున్నాడు. కారణం ఏంటంటే డూప్లికేట్ రావాలి, రెండవది నల్లి నలతామర పురుగు అలవాటు పడిపోవాలి. సో అందుకని ఈ సంవత్సరం ధనుకా నుంచి వీళ్ళు కొత్తగా లానెవో అనే టెక్నికల్ హై లెవెల్ టాప్ క్వాలిటీ మందు ఉన్న మార్కెట్ అన్ని మందుల్లో టాప్ మందు, ప్రైస్ కూడా టాప్గానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం 15 రోజులు ఉంటుంది, 2 వారాల పాటు కొనసాగుతుంది. మొక్క దశ అయితే కొన్ని ప్రాంతాలు అయితే మనం ఉదయం కానీ సాయంత్రం కానీ తడి చూసుకొని తేమ చూసుకొని ఈ లానెవోని కొట్టగలిగితే కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం 18 నుంచి 20 రోజుల పాటు కూడా దీని యొక్క పనితనం మొక్కపైన కొనసాగుతుంది. దీనికి తెల్లదోమ, తామర పురుగు, ఎర్రనల్లి, ఎల్లో పసుపు కలర్ నల్లి, ఎర్రనల్లి, నల్ల తామర పురుగు, నల్లి అన్నీ A to Z ఖతం అయిపోతాయి. కానీ ప్రతిసారి ఇది మనం కొనలేం కాబట్టి, ప్రతిసారి దీన్ని వాడలేం కాబట్టి, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం సర్టెన్ టైంలో సర్టెన్ పీరియడ్లో మనం పెట్టుకుందాం. ఎప్పుడు పెట్టుకోవాలని నేను చెప్తాను. ఈ టెక్నికల్ మనకు వచ్చేసరికి ఫ్లూమెక్సామెథామైడ్ అండ్ బైఫెన్థ్రిన్. దీనికి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి నలతామర పురుగు అన్ని పోవడంతో పాటు క్యాటర్ పిల్లరు అంటే కాయదొలుచు పురుగు, కొమ్మ కొట్టే పురుగు కూడా పోతుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ అండి. పురుగు కూడా దీనికి కంప్లీట్ అయిపోద్ది, చచ్చిపోద్ది. సో ఇది సర్టెన్ టైంలో మనం వాడుకోవాలి, ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, దీనికి అన్నీ పోతాయి. మనకి మరొక సమస్య ఇక తెగుళ్ళు. రసం పీల్చు పురుగులకి మనం మందులు పెట్టేసుకున్నాం, కొట్టేసుకున్నాం, సూపర్గా ఉంది, బాగుంది. మైక్రోన్యూట్రియన్స్ చిల్లీ స్పెషల్ ఫార్ములా 7 యాడ్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం హ్యూమిక్, సివిటి, ఫల్విక్, అమినో యాసిడ్స్ కోసం జాదు వల్టర్ యాడ్ చేసుకున్నాం. దాన్ని మన సమయం కుదిరినప్పుడు వీటిలో కలిపి కొట్టుకున్నాం, ఓకే డన్. కానీ వాతావరణం మారినప్పుడల్లా ప్లస్ మనకి వర్షాలు అధికంగా వచ్చినప్పుడు చలికాలంలో మనకి తెగుళ్ళు, బోడె తెగుళ్ళు, కొమ్మకుళ్ళు, కాయకుళ్ళు అన్ని రకాల తెగుళ్ళు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక రకమైన తెగుళ్ళు వస్తాయి. 1 by 1 యాడ్ అవ్వకుంటూ కొన్ని ప్రాంతాలు అయితే వేరుకులుడు కూడా చేసి చచ్చిపోవడం జరుగుతుంది. సో వీటికి ఈ పైపాడు తెగులు ఏదైతే ఉందో వాటన్నిటికీ ఒకే మందు ఉందండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మీరు తప్పకుండా కొట్టాలి. ఏదంటే అది మనకి అదమా కంపెనీ నుంచి కస్టోడియా. ఈ కస్టోడియా SC ఫార్మేషన్లో ఉంటుంది. ఈ కస్టోడియాని మీరు ఎకరానికి 250 ml తీసుకొని సింగిల్గా లేదా మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ చేసుకొని మీరు కొట్టాలి. ఈ కస్టోడియాకి అన్ని రకాల తెగుళ్ళు పోతాయండి, ఒక రకమైన కాదు, అన్ని రకాల తెగుళ్ళు అసలు A to Z పోతాయి. ఇది ఉన్న వాటిలో అన్ని టెక్నికల్ నేను చెక్ చూసుకుంటూ వచ్చినప్పుడు మరియు రైతుల ఫీడ్బ్యాక్, పలానా మందు కొట్టారు లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, పనిచేసిందా లేదా, పలానా ఈ మందు కొట్టారు పనిచేసిందా లేదా, ఇది కొట్టారు ఎలా ఉంది, ఇట్లా 100 మంది రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అన్నిటిని క్రోడీకరించి డిజైన్ చేసిందే, ఫైనల్ చేసిందే కస్టోడియా. ఈ కస్టోడియాకి గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల తెగుళ్ళకి ఒకే ఒక మందు కస్టోడియా. ఇక వేరుకులుడికి వాటికి వచ్చేసరికి మనకి ప్రేయన్స్ బయోటెక్ నుంచి లాస్ట్ ఇయర్ మైక్రోషీల్డ్ ఇచ్చాను. అది వేరుకులుడు వస్తున్నప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా వాడగలిగితే స్ప్రేయింగ్ పర్పస్ బాగుంటుంది, సాయిల్ అప్లికేషన్ అయినా బాగుంటుంది. కానీ రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలంటే మైకోరైజా కంటెంట్ ఉన్నటువంటి వ్యాము, AMC అండ్ బయోమిక్స్, ఈ 3 సాయిల్ అప్లికేషన్ అప్పుడప్పుడు మీరు చేయగలిగితే వేరుకుళ్ళినట్టు సమర్థవంతంగా మనం ఆపుకున్నట్టు అవుతుంది. పైపాడు తెగుల్ని కస్టోడియా వలన, నల్లి నలతామర పురుగు, పచ్చ పురుగు, సన్న పురుగు అన్ని పురుగులకి అండ్ ఓవరాల్గా అన్ని విధాలుగా బెస్ట్ క్వాలిటీకి లానెవో. అట్ ద సేమ్ టైం మధ్యలో వాడుకోవడానికి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక వీటన్నిటికి నల్లికి డిసైడ్. మరియు వాటికి మనకి ఫుడ్ అవసరం. మరి టెక్నికల్గా మనం ఇన్ని ఇచ్చినప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ అవసరం, అలాగే మొక్కకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ అవసరం,
అలాగే మొక్కకు కావాల్సిన ప్రొడక్టివిటీ కోసం, కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగేదాని కోసం, బుట్ట కట్టడం కోసం, పూత కాత రావడానికి మనకి హ్యూమిక్, సీవిడ్, ఫల్విక్, అమినో యాసిడ్స్ కూడా అవసరం కాబట్టి జాదు అల్ట్రా ఉంది. సో ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడుకోవాలంటే, మొట్టమొదటిగా మనం మొక్క పెట్టిన 15 నుంచి 20 రోజుల్లో మధ్యలో ఎప్పుడైనా కానీ, మనం ఇప్పుడు ఆల్రెడీ మనోళ్ళందరూ మోనో, సాఫ్ ఇటువంటి కొడుతుంటారు 1, 2 మందులు. కానీ ఇక మనకి 30 రోజుల నుంచి అయినా 15 నుంచి 30 రోజుల నుంచి అయితే మాత్రం మీరు తప్పకుండా డిసైడ్ ప్లాన్ చేసుకోండి. డిసైడ్ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ డిసైడ్ పెద్ద టెక్నికల్, మంచి టెక్నికల్ కాబట్టి ప్రతిసారి మనం టెక్నికల్ ఇచ్చుకుంటూ పోతుంటే మనం నీరసం, అంటే మనం కూడా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఎక్కువ వాడుకున్నప్పుడు, ఫుడ్ లేనప్పుడు మనం నీరసపడి ఎట్లా అవుతామో మొక్కలు కూడా అలాగే అవుతాయి. కాబట్టి కాంబినేషన్స్తో పాటు డిసైడ్ కాంబినేషను అమినో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్స్, హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ అండ్ ఎంజైమ్స్ ఉన్నాయి. మల్టీ ఎంజైమ్స్ ఉన్నాయి. ఇది కూడా ఎన్నోటి తెలుసండి, 1 కేజీకి వచ్చి 10,000 పవర్ ఉన్నటువంటి మల్టీ ఎంజైమ్స్ ఉంటుంది. 1,00,000 బ్యాక్టీరియాస్ కలిపి ఉంటుంది. సో ఓవరాల్గా సూపర్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ వస్తుంది. సో ఎప్పుడు వాడాలంటే ఇది ఈ 2 కాంబినేషన్ మనం స్ప్రే చేసిన వారానికి కస్టోడియా మందు. కస్టోడియా మనం తప్పకుండా యాడ్ చేసుకోవాలి. కస్టోడియా తెగులు మందు నెలకొచ్చేసి ఓవరాల్ చెప్తాను. ఈ టెక్నికల్ స్ప్రే చేసిన వారానికి కస్టోడియా వాడుకోవాలి. కస్టోడియా లేదు నా దగ్గర, అది ప్రస్తుతం మనకు అందుబాటులో లేదు, నేను తీసుకురాలేదు. కస్టోడియాతో పాటు మనం ఖచ్చితంగా తెగులు మందు ఉండాలి. తెగులు మందుతో పాటు చిల్లీ స్పెషల్, ఇది మైక్రో న్యూట్రియంట్స్, జింక్, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, మాలిబ్డిన్, మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం ఫార్ములా 7 అంటాం కదా, ఆ 7 అనేది ఇందులో ఉంటుంది. కాబట్టి కస్టోడియాతో పాటు ఇటు చిల్లీ స్పెషల్ వారానికి, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చింది కాబట్టి అప్పటికి మనకి 37 ప్లస్ ఒక 7, ఇది కొట్టిన వారానికి మరి ఒక 4-5 రోజులకి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ మంచితనం ఉంటుంది. 45 రోజులప్పుడు ఒక్కసారి ఈ లానేవో మీరు దాదాపు సింగిల్గానే స్ప్రే చేయండి. తేమ ఉండాలి. ఏ మందులైనా సరే, నేను చెప్పే మందులు 50% పైన తేమ ఉంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. తేమ ఉండాలి. తేమ చూసుకొని ఈ లానేవోని సింగిల్గా సాయంత్రం పూట బాగా మొక్క తడిచేలాగా నిదానంగా స్ప్రే చేయండి. ఈ మందు పనితనం 15 రోజుల వరకు ఉంటుంది. ఏంటంటే ఫైనల్గా మనకు కావాల్సిన మందులు టెక్నికల్గా డిసైడ్, లానేవో, కస్టోడియా, ఈ 3 టెక్నికల్గా మోస్ట్ ఇంపార్టెంట్. వీటి కాంబినేషను హైలీ టాప్లో ఉన్నటువంటి జాదు అల్ట్రా, అట్ ద సేమ్ టైం మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నటువంటి చిల్లీ స్పెషల్ ఫార్ములా 7 అనే దాన్ని, ఇది కూడా ఈ 5 మందులు, కేవలం 5 మందులు పెట్టుకొని తెగుళ్ళు వచ్చినప్పుడు మాత్రం, వేరుకులోడు వచ్చినప్పుడు మాత్రం మైక్రో షీల్డ్ మనం యాడ్ చేసుకొని, సాయిల్ అప్లికేషన్కి వచ్చేసరికి మనం వ్యాము, ఏఎంసీ, బయోమిక్స్ మనం ప్రతి 15 రోజులకో లేదా 20 రోజులకో ఒకసారి మనం ఇవ్వగలిగితే అటు వేరుకులుడు రాకుండా కాపాడుకున్నట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు మొక్కకి వైరస్ కానీ, కింది ముడత, పై ముడత రాకుండా ఉన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బుట్ట కట్టడం, మొక్క ఆరోగ్యంగా ఉండటం, రోగాలను తట్టుకోవడం, అట్ ద సేమ్ టైం మనకి కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి తెల్లవేరు బాగా డెవలప్ అవ్వడానికి హ్యూమిక్, సీవిడ్, జాదు అల్ట్రా ఉన్నాయి కాబట్టి, ఫ్లవరింగ్ కోసం అమినో యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి, అట్ ద సేమ్ టైం మనకి ఫల్విక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, క్వాలిటీ, టేస్టీ కోసం కూడా ఈ ఫల్విక్, అమినో యాసిడ్స్ దోహదపడతాయి కాబట్టి, అట్ ద సేమ్ టైం మొక్క కావాల్సిన విటమిన్స్ కూడా మనకి జాదు అల్ట్రాలో ఉన్నాయి కాబట్టి, ఇట్లా అన్ని విధాలుగా మొక్క కావాల్సిన మొత్తం కేవలం ఈ 5 మందుల్లోనే డిసైడ్, జాదు అల్ట్రా, చిల్లీ స్పెషల్, లానేవో, కస్టోడియా, ఈ 5 మందులతోనే ఇవి మనం మార్చి మనం ప్రతి 15 రోజులకు ఒకసారి లానేవో, ప్రతి వారానికి ఒకసారి డిసైడ్, ఇది కొట్టిన మరి ఒక వారానికి సమయం చూసి మనం తేమను చూసి తెగులు మందుతో పాటు చిల్లీ స్పెషల్, ఇలా మీరు పెట్టుకొని ఈ 5 మందులు సమయానుకూలంగా, పరిస్థితులు మారుతుంటే ఒక్కోసారి షెడ్యూలు ఈరోజు డిసైడ్ కొట్టిన వారానికి లానేవో కొట్టాలనుకుంటే ఒక్కోసారి మారవచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకుంటే వర్షాలు అధిక వలన కొద్దిగా మళ్ళీ డల్ అయిపోవచ్చు. అప్పుడు న్యూట్రియంట్స్, తెగులు మందు అవసరం కాబట్టి అది మనం యాడ్ చేసుకోవాల్సి. అందుకని ఈ 5 మందులు మీ దగ్గర పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఏది కొట్టాలనేది మీరు తీసుకోగలిగితే, చూసి ప్లాన్ చేసి కొడితే చాలు. అయితే ఈ మందులు కూడా మనకి మార్కెట్లో మీకు అన్ని చోట్ల చాలా వరకు లభిస్తుంది. లభించకపోతే నన్ను పంపిస్తాను. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఉన్నదానికన్నా ఒక 50 రూపాయలు తక్కువగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీతో మాట్లాడడం అన్ని ఓవర్ అయిపోయిన తర్వాత, పలాని మా రైతుల కోసం కావాలి, ఇన్కేస్ ఎవరన్నా నన్ను అడిగితే మనం పంపించే సోర్స్ ఉండాలి కాబట్టి, అవకాశం ఉండాలి కాబట్టి, మీరు ఒక సూటబుల్ ప్రైస్కి ఇవ్వమని అడిగితే వాళ్ళు సూటబుల్ ప్రైస్కి మనకు ఒక 50 రూపాయలు, అన్నిటి మీద మార్కెట్లో 50 రూపాయల మీద తగ్గుతూనే మనకి ఇస్తానని చెప్పడం జరిగింది. అది లానేవో, డిసైడ్, కస్టోడియా కూడా అలాగే సేమ్ టైం మనకు వస్తుంది. సో ఈ 3 మందులు టెక్నికల్గా, ఈ 2 మందులు మనం
కాంబినేషన్స్ పెట్టుకొని ముందుకెళ్ళగలిగితే ఇవి మార్చుకుంటూ ఏ మందులతో పని లేదండి. కేవలం ఇవే చాలు. ఎందుకంటే కావలసిన టెక్నికల్ ఉన్నాయి. రావాల్సిన జబ్బులకి, వస్తున్నటువంటి రోగాలకి ఏదైతే దేనివల్ల అయితే ప్రమాదం ఉందో వాటన్నిటికీ యాంటీబయాటిక్ వైజ్గా మనకి మందులు ఉన్నాయి కాబట్టి కేవలం వాటిని చంపుకొని వాటిని క్లియర్ చేసుకొని బెస్ట్ దిగుబడి మనం తీసుకోవాలనుకుంటే ఇవి చాలు. ఇక టెన్షన్ పడద్దు, ఫ్రీగా ఉండండి. ఈ మందులు మార్చి కొట్టండి. డౌట్ ఉన్నప్పుడు మీరు ఫోటో తీసి మొక్క నాకు పెడితే నేను వాటికి డిసైడ్ కొట్టాలా, లానోవా ఎప్పుడు కొట్టాలనేది నేను కుదిరితే మీకు కన్ఫర్మ్ చేసి చెప్పగలుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్.